శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చి ఆగస్టు 26, 2024 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే గల్ఫ్ కార్మికులందరూ అంటే గల్ఫ్లో ఉన్నటువంటి మనలాంటి వాళ్ళందరూ కూడా కోటి ఆశలతోటి పొట్టకూటి కోసం ఇక్కడికి ఉపాధి నిమిత్తం వస్తూ ఉంటాం. ఇక్కడికి వచ్చి పని చేస్తున్నప్పుడు మనం ఎంత కష్టపడుతున్నా సరే ఆ కష్టమైనటువంటిది ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి తెలియకూడదని చెప్పేసి ఈ కష్టాలన్నింటినీ కూడా మనం అణుచుకొని బాగున్నామని చెప్పేసి ఇంటికాడ ఉన్న వాళ్ళకి చెప్పుకుంటూ మనం ఇంటికి డబ్బులు పంపించి వాళ్ళ క్షేమే మనం కోరుకుంటూ కష్టపడి ఆఖరికి మనం ఇంటికి చేరుకున్నటువంటి సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే అలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఓమన్లో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక మహిళ పనిచేస్తుంది. మస్కట్ నుంచి ఆవిడ తిరుగు ప్రయాణమైంది. ఇంటికెళ్ళి ఫ్లైట్ అయితే దిగింది. దిగిన తర్వాత ఇంకా ఆవిడ ఇంటికి చేరుకోవడానికి బస్సు ఎక్కింది. బస్సులో వెళ్తున్నటువంటి సమయంలో మార్గ మధ్యంలో ఆవిడకి గుండెపోటు వచ్చింది. దాంతో ఆవిడ కూర్చున్న సీట్లోనే ప్రాణాలు వదిలింది. దీని తర్వాత సమాచారాన్ని అయితే ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి అందజేశారు. వాళ్ళ సొంత ఊరు వచ్చి పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలుకు సంబంధించినటువంటి కోరుమామిడి గ్రామం. పశ్చిమ గోదావరి నిడదవోలు కోరుమామిడి గ్రామానికి సంబంధించినటువంటి ఆవిడ. ప్రస్తుతానికి ఆవిడ మృతదేహాన్ని అయితే ఫ్యామిలీ మెంబర్స్కి అప్పచెప్పారు. చూడండి ఎంతటి దారుణం, విధి ఎలా ఉంటుందో ఒక్కసారి చూడండి. ఇన్ని రోజులు ఆవిడ మస్కట్లో పనిచేసింది, కష్టపడింది. పాపం ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకా చూస్తామని చెప్పేసి ఎంతో ఆనందంతో బయలుదేరింది. ఇంటికి ఇంకా చేరుకుంటాం, 1-2 గంటలు ఇంటికి వెళ్ళిపోతుంది ఆవిడ. పాపం బస్సు విమానం గడి దిగింది. బస్సులో వెళ్తున్నటువంటి సమయంలో గుండెపోటు వచ్చింది ఆవిడకి. అది ఎంతటి విధిరాతో చూడండి మరి ఆవిడకి. సో ఏదైనప్పటికీ ఆవిడైతే ఇంకా ప్రాణాలు కోల్పోయింది. ఆవిడ యొక్క ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి మనం కోరుకుందాం. అయితే వీడియో చూస్తున్న అందరికీ నాదొక చిన్న మనవి ఏమిటంటే, కొంతమంది తెలియక కొన్ని చిన్నపాటి తప్పులు అయితే చేస్తూ ఉంటారు. అది ఏమిటంటే, ఫ్లైట్ జర్నీ చేసిన తర్వాత నాకు తెలిసినటువంటి సమాచారం మాత్రమే ఇది. అందరికీ అలా జరగాలని లేదు, అలాగే జరగకూడదని కూడా లేదు. కొన్ని ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అదేమిటంటే, మనం ఫ్లైట్ జర్నీ చేసినటువంటి తర్వాత వెంటనే రెస్ట్ అనేటువంటిది తీసుకోకూడదు, నిద్రపోకూడదు. ఓకేనా? ఫ్లైట్ జర్నీ చేసిన తర్వాత కొంత సమయం ఆగిన తర్వాత మాత్రమే మనం రెస్ట్కి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనం ఇంటికి వెళ్ళిన వెంటనే డ్రైవ్ కూడా చేయకూడదు, డ్రైవింగ్ అనేటువంటిది కూడా చేయకూడదు. ఈ 2 జాగ్రత్తలు కొద్దిగా పాటించినట్లయితే కొద్దిగా మనం ప్రాణాపాయం నుంచి కానీ లేదంటే ఈ రోడ్డు యాక్సిడెంట్స్ కానీ వీటి నుంచి బయటపడడానికి ఏదైనా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళిన వెంటనే కొంతమంది డ్రైవ్ చేయడానికి ట్రై చేస్తారు. సో అప్పుడు కొద్దిగా కన్ఫ్యూజ్లో ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనం ఫ్లైట్ జర్నీ చేసిన తర్వాత మన బాడీ దానికి కొద్దిగా అడిక్ట్ అయి ఉంటుంది. మనం అక్కడ దిగిన తర్వాత వెళ్ళిన వెంటనే రెస్ట్ తీసుకుంటే ఆ సమయంలో మనకి ఎక్కువగా నిద్రలోనే గుండెపోటు వచ్చి ప్రాణాలు కోల్పోవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా. చాలామంది విషయంలో అయితే కనుక ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. కాబట్టి ఇది నా యొక్క చిన్న సలహా మాత్రమే. మీకు కనుక ఈ సలహా నచ్చినట్లయితే ఆ విధంగా చేయండి. ఎవరైనా ఫ్లైట్ జర్నీ చేసి ఇంటికి వెళ్ళిన వెంటనే మాత్రం నిద్రపోకండి. కొంత సమయం అయిన తర్వాత తెల్లవారితో వెళ్ళారనుకోండి, సాయంత్రం నిద్రపోవడానికి ట్రై చేయండి. ఒక 4-5 గంటలైనా సరే ఫ్రీగా ఉండి దాని తర్వాత నిద్రపోవడానికి ట్రై చేయండి. వెళ్ళిన వెంటనే నేను అలసిపోయానని చెప్పేసి మాత్రం పడుకోకండి. పడుకుంటే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయని మాత్రమే నేను మీకు తెలియజేస్తున్నాను. కువైట్లో 3G సర్వీసులు అయితే కనుక ఆగిపోనున్నాయి. కువైట్కి సంబంధించినటువంటి CITRA వాళ్ళు తెలియజేసినటువంటి సమాచారం మేరకు 2025 జూన్ నుంచి 3G సేవలు అటువంటిది ఆపివేస్తున్నట్లు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతానికి ఆల్రెడీ కువైట్లో 5G నడుస్తుంది. అయితే 5Gలో మరొక అడుగు ముందుకేసి అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ అయితే వచ్చింది, అడ్వాన్స్డ్ టెక్నాలజీ అయితే వచ్చింది. 5G-A అని చెప్పేసి కొత్త టెక్నాలజీ అయితే తీసుకోవడం జరిగింది. సో ప్రస్తుతానికి 5G-A సర్వీసులు అయితే అందుబాటులోకి రానున్నాయి. సో దీంతో ఇంకా ఇప్పుడు ఆల్రెడీ 3G అయిపోయింది, 4G అయిపోయింది, 5G అయిపోయింది, ఇప్పుడు 5G-A నడుస్తుంది. కాబట్టి ఇంకా 3G తోటి అంతగా ఉపయోగం ఉండదు. కాబట్టి రేపు సంవత్సరం జూన్ నుంచి ఆ సర్వీసులు ఆపివేస్తున్నట్టు తెలియజేస్తున్నారు. ప్రస్తుతానికి 5G-A దీనికి సంబంధించిన సర్వీసులు అయితే అందరికీ అందుబాటులో తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కువైట్లో ఇవాళ సాయంత్రం దుమ్ము తుఫాను వచ్చింది. దీని కారణంగా కొన్ని ప్రాంతాల్లో దృశ్యమాన్యత కూడా ఏర్పడింది. అంటే ఎక్కువ దూరం చూడలేమన్నమాట. ఒక 500 మీటర్స్ ఇలా మాత్రమే చూడడానికి కుదురుతుంది. సో అలాంటి దుమ్ము తుఫాను అయితే వచ్చింది. అయితే వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేస్తున్న దాని ప్రకారం రానటువంటి మరొక 2-3 రోజుల పాటు శుక్రవారం వరకు పగటి వేళల్లో గాలులు వేయడానికి అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అందులోనూ దుమ్ముతో కూడినటువంటి గాలులు వీసేదానికి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు కువైట్లో ఈ మధ్య కాలంలో వీళ్ళు నిర్వహించినటువంటి తనిఖీలో భాగంగా సుమారుగా 44,178 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు. అలాగే 24 మంది మైనర్లను కూడా అదుపులో తీసుకుంటే తెలియజేస్తున్నారు. అంటే లైసెన్స్ లేకుండా వీళ్ళు డ్రైవ్ చేయడంతో వాళ్ళని కూడా అదుపులో తీసుకుంటే తెలియజేస్తున్నారు. 48 తీవ్రమైనటువంటి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినటువంటి వాళ్ళని
ట్రాఫిక్ విభాగానికి రెఫర్ చేశారు. అలాగే వాంటెడ్ లిస్టులో ఉన్నటువంటి ఒక 70 వాహనాలని స్వాధీనం చేసుకున్నారు. అలాగే నివాస చట్టాన్ని ఉల్లంఘించినటువంటి ఒక 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటుగా వాంటెడ్ లిస్టులో ఉన్నటువంటి ఒక 17 మందిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అంటే వారిపైన ఆల్రెడీ కేసులోనే వాంటెడ్ లిస్టులో ఉన్నారు, కానీ తప్పించుకొని తిరుగుతున్నారు. అలాంటి వాళ్ళు కూడా ఒక 17 మందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలియజేస్తున్నారు. అలాగే 407 వాహనాలు మరియు మోటార్ సైకిల్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేస్తున్నారు. సో ఈ విధంగా కువైట్ వ్యాప్తంగా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్వహించినటువంటి తనిఖీల్లో భాగంగా ఈ ఉల్లంఘనలు నమోదు చేసినట్లు వాళ్ళు తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించిన న్యాయస్థానం ఒక సెక్యూరిటీ గార్డ్ ఒక మహిళా ఉపాధ్యాయురాలిని లైంగికంగా వేధించాడని చెప్పేసి మరణశిక్ష విధించింది. దీనికి సంబంధించిన వివరాలుగా మనం చూసుకున్నట్లయితే కువైట్లోని ఒక పాఠశాలలో ఒక ప్రవాసీయుడు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అదే పాఠశాలలో ఒక మహిళ టీచర్గా పనిచేస్తుంది. అయితే ఆ మహిళని ఇతను ఆవిడ శరీరంపై ఉన్నటువంటి సున్నితమైనటువంటి భాగాలు ఏవైతే ఉంటాయో వాటిని టచ్ చేస్తూ ముద్దు పెట్టడానికి ప్రయత్నం చేశాడు. దాంతో ఆవిడ పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు కేసు నమోదు చేసి దీనిపైన విచారణ జరిపారు. విచారణ జరిపినప్పుడు అక్కడ ఉన్న సీసీ కెమెరాలు కూడా వీళ్ళు పరిశీలించడం జరిగింది. ఆ సీసీ కెమెరాలు కూడా దీనికి సంబంధించినటువంటి ఫోటోస్ అయితే కనుక దొరికాయి. సో అతను ఏ విధంగా చేశాడు ఏమిటంటే దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే కనుక దొరికాయి. ఇవన్నీ కూడా న్యాయస్థానానికి వీళ్ళు సబ్మిట్ చేశారు. న్యాయస్థానం దీనిపైన పూర్తి విచారణ జరిపిన తర్వాత అతనికి మరణశిక్ష విధిస్తూ తీర్పుని అతనికి ఇచ్చింది. హవల్లీ పోలీస్ స్టేషన్లో ఒక ప్రవాసీయుడు కంప్లైంట్ ఇచ్చాడు, నేను మోసపోయానని చెప్పేసి. ఇంతకీ ఆ కంప్లైంట్లో ఉన్నటువంటి వివరాలు ఏమిటంటే ఒక వ్యక్తి ఒక వ్యాపారం పెట్టడం జరిగింది. అయితే ఆ వ్యాపారంలో అతనికి కొద్దిగా లాస్ వచ్చింది, ఆర్థికంగా బాగా ఇబ్బంది పడ్డాడు. దాంతో అతను ఏం చేస్తాడంటే ఎవరైనా దీంట్లో పార్ట్నర్గా చేర్చుకుంటే బాగుండు అన్నటువంటి ఒక ఉద్దేశంతో అతను ఒక రిలేటివ్ బంధువులు అయినటువంటి ఒక అతనికి సమాచారం ఇచ్చాడు. అతన్ని ఇందులో పెట్టుబడి పెట్టమని చెప్పాడు. అతను ఒక 3,000 దినార్లు తీసుకొచ్చి ఇందులో పెట్టుబడి జరిగింది. అనేకంగా అతను పెట్టుబడి పెట్టిన తర్వాత ఈ బిజినెస్ బాగా డెవలప్ అయింది. బాగా డెవలప్ అయిన తర్వాత అతను ఇందులో పార్ట్నర్ కదా చెప్పాడు ఇతను ముందుగా. సో అతను అడగడంతో సరైనటువంటి డాక్యుమెంట్స్ లేవు కాబట్టి నీకు నేను పార్ట్నర్షిప్ ఇవ్వట్లేదు అన్నాడు. అలాగే అతని దగ్గర తీసుకుంటూ 3,000 దినార్లు కూడా వెనక్కి ఇవ్వలేదంట. దీంతో అతను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. ఫస్ట్ పోలీసు వాళ్ళు పిలిపించినప్పుడు అతను బుకాయించాడు, లేదు అది ఇది అని చెప్పేసి. అయితే పోలీసు వాళ్ళు వారి యొక్క స్టైల్లో ఇతను విచారించేటప్పటికి ఒప్పుకున్నాడు. సో ప్రస్తుతానికి దీనిపైన విచారణ అయితే జరుగుతుంది. మరి దీనికి సంబంధించినటువంటి ఫైనల్ డెసిషన్ అటువంటిది న్యాయస్థానం అయితే తీసుకోవాల్సి ఉంటుంది కదా. మరి న్యాయస్థానం ఏ విధంగా తీర్పిస్తుందో చూడాలి. జనరల్గా ఎవరైనా ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ ఉద్యోగంలో ఉన్నప్పుడైతే ఓకే, ఉద్యోగ సమయాలు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ కంపెనీ నుంచి ఫోన్ కాల్స్ ఎక్కువగా వస్తున్నా లేదు ఈమెయిల్స్ ఎక్కువగా వస్తున్నా మనకి ఎలా ఉంటుంది, చిరాగ్గా ఉంటుంది. ఎందుకంటే డ్యూటీ అయిపోయింది, ఇంటికి వచ్చినాక కూడా మళ్ళీ అదే యావలో ఉంటే సో అది చిరాగ్గా ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫ్రీగా మనం గడపలేం. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆస్ట్రేలియాలో దీనిపైన ఒక కొత్త చట్టం అయితే వచ్చింది. సో అక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా పోరాడి ఒక చట్టాన్ని అయితే తెచ్చుకున్నారు. అదేమిటంటే డ్యూటీ సమయంలో ఉన్నప్పుడైతే ఓకే, డ్యూటీ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ కంపెనీ నుంచి కానీ లేదంటే ఆ యాజమాన్యం నుంచి కానీ ఏదైనా ఫోన్ కాల్స్ ఎక్కువగా వస్తున్నా, మెసేజ్లు వస్తున్నా సరే, లేదంటే ఈమెయిల్స్ వస్తున్నా సరే వాటికి అవసరమైతే తప్ప రిప్లై ఇవ్వచ్చు, లేదంటే ఇవ్వకపోయినా పర్లేదు, అడగడానికి రైట్స్ లేవు అని చెప్పేసి ఆ చట్టంలో అయితే ఉంది. ఎందుకంటే వీరి యొక్క ఫ్యామిలీతోటి వీళ్ళు హ్యాపీగా గడపాల్సినటువంటి సమయం ఇది. ఆ సమయంలో కూడా ఈ విధంగా మెసేజ్లు కాల్స్ ఎక్కువగా వచ్చినట్లయితే వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పేసి వీళ్ళు చట్టాన్ని అయితే తెచ్చుకోవడం జరిగింది. సో ఆ చట్టం వచ్చింది కాబట్టి చాలామంది హ్యాపీగా అయితే ప్రస్తుతానికి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో కంపెనీలు అయితే కనుక వీళ్ళకి డ్యూటీ అయిపోయిన తర్వాత ఫోన్ కాల్స్ చేయకూడదు, మెసేజ్లు కానీ పెట్టకూడదు, అత్యవసరం అయితే తప్ప. అంటే మరి కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉంటాయి, అలాంటప్పుడు మాత్రం తప్పదు ఇంకా. సో అప్పుడు కూడా వీళ్ళు అనుకుంటే రిప్లై ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే లేదని చెప్పేసి తెలియజేస్తున్నారు. కానీ రిప్లై ఇవ్వకుండా అయితే ఉండరు అనుకున్న ఎమర్జెన్సీ సమయంలో. సో ఏదైనప్పటికీ జనరల్గా డ్యూటీ ముగిసిన తర్వాత ఇంటికి వచ్చినాక వాళ్ళకి మెసేజ్లు కానీ కాల్స్ కానీ చేయకూడదని చెప్పేసి వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదని చెప్పేసి ఆ చట్టంలో అయితే ఉంది. సో ఏమైనా సరే ఆస్ట్రేలియాలో వాళ్ళు ఈ చట్టాన్ని అయితే తెచ్చుకున్నారు. వాళ్ళు ఎంతైనా సరే అదృష్టవంతులే కదా. సొమ్ము ఒకటిది సోకొకటిది, ఈ డైలాగు మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనికి ఉదాహరణగానే న్యూజిలాండ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. న్యూజిలాండ్లో ఉన్నటువంటి డైరీ కంపెనీలో ఒకటైనటువంటి మిల్కియో ఫుడ్స్, ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే మన భారతదేశం నుంచి దిగుమతి చేసుకున్నటువంటి ఈ వెన్న ఏదైతే ఉంటుందో ఆ వెన్నతోటి వీళ్ళు కొన్ని పదార్థాలు అక్కడ తయారు చేయడం జరుగుతుంది, కొన్ని ప్రోడక్ట్స్ని తయారు చేయడం జరుగుతుంది. ఆ ప్రోడక్ట్స్ పైన లేబుల్ ఏమని ఉంటుంది తెలిసిన 100% మేడ్ ఇన్ న్యూజిలాండ్ ప్రోడక్ట్స్ అని చెప్పేసి ఉంటుంది. అంటే న్యూజిలాండ్లో తయారైనటువంటి 100% వెన్నతోటి వీటిని తయారు చేయడం జరిగిందని చెప్పేసి లేబుల్స్ ఉన్నాయంట. దాంతో వాళ్ళపైన చర్యలు అయితే తీసుకున్నారు. సో వాళ్ళకి విధించినటువంటి ఫైన్ ఎంత తెలిసిన ఒకసారి ఊహించండి, $2,61,452 అమెరికన్ డాలర్లు అంతటి ఫైన్ అయితే విధించారు. ఎందుకు? ఇక్కడి నుండి దిగుమతి చేసుకున్నటువంటి వెన్నతోటి వాళ్ళు పదార్థాలు తయారు చేస్తూ ఆ వస్తువులను తయారు చేస్తూ
వాటిపైన లేబుల్ మాత్రం న్యూజిలాండ్లో తయారు చేసినట్టు వెన్నతోటి మేము వీటిని తయారు చేసాము అని చెప్పేసి వాళ్ళు లేబుల్స్ వేసుకోవడం జరిగింది. దాంతో వాళ్ళకి ఆ జరిమానా కనుక విధించారు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా $274.42 ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతి అనేటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రాము ధర 22 దినార్ల 788 రూపాయలుగా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రాము ధర 24 దినార్ల 851 రూపాయలుగా ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.